ఉంటారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, ఫస్ట్ గన్నులు పట్టుకొని వస్తారు, తర్వాత క్యాండిల్ పట్టుకొని సానుభూతి చేస్తారు, రేపు ఎల్లుండి మళ్ళీ అన్నాలు పంచుకుంటూ లేకపోతే ఆహారం పంచుకుంటూ శాంతి ప్రకటిస్తూ ఉంటారు. రైట్, డాక్టర్ జేపీ రావు గారు మాట్లాడతారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి. డాక్టర్ జేపీ రావు గారు ఒక్క నిమిషం, బాధ్యవన్ గారు చాలాసేపు విన్నా. 1905 లోపల బెంగాల్ విభజన అప్పుడు ఏం జరిగింది? ఎవరిని మతం ఆధారంగా చంపారు. 1946 లోపల గ్రేట్ కలకత్తా కిల్లింగ్ పేరు మీద ఏం జరిగింది? 26 ఆగస్టు రోజున మతం ఆధారంగా మారణహోమం చేశారు. 1947లో దేశ విభజన అప్పుడు ఏం జరిగింది? 1971లో ఏం జరిగింది? 19 జనవరి 1990 లోపల కాశ్మీర్ లో ఏం జరిగింది? మతం ఆధారంగా ఇవాళ చంపారు. ఇంకెంత రక్తపాతం పారించాలా? ఇంకెంత రక్తపాతం హిందువులు పారించాలి? కువానా సెక్యులిజం పాఠాలు చాలిగా చాలు. ఇప్పటికైనా ఇస్లామిక్ మతోన్మాదం ఈ దేశం మీద జరుగుతున్నటువంటి దాడిని ముక్త కంఠంతో వ్యతిరేకించాలి. యుద్ధం అవసరమా? వాడు శత్రువు వచ్చి యుద్ధం చేస్తా, శత్రువు వచ్చి నేను నాశనం చేస్తా అంటే చేతులు కట్టుకొని కూర్చోవాలా? రైట్, డాక్టర్ జేపీ రావు గారు మాట్లాడతారండి, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ప్లీజ్ డాక్టర్ జేపీ రావు గారు మాట్లాడతారు ఒకసారి. డాక్టర్ రావు గారు, వాసుదేవన్ గారు ఒక మాట అండి. ఒక పక్కన చాలా తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి, ఇంకో పక్కన ఏంటంటే ఇప్పుడు మాట్లాడిన ఆయన మనకి మధ్య గొడవలు పెట్టడానికి చూస్తున్నాడు. ఆయన ఇక్కడ హిందువులు ముస్లింలని విదిన్ ఇండియా మాట్లాడుతున్నాడు. నేను చెప్పేది వినండి. ఒక నిమిషం డాక్టర్ శశిధర్ వినండి, వారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి, వారు మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తాను. శశిధర్ గారు కైండ్లీ మెయింటైన్ సైలెన్స్. మీరు ఆగండి, లెట్ హిమ్ కంప్లీట్, వారిని మాట్లాడనివ్వండి. శశిధర్ వన్ థింగ్ అండి, ఇక్కడ జరుగుతున్న అన్యాయం చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఓసీ హిందువులు బీసీ హిందువులకి అన్యాయం చేస్తుంది. యాక్చువల్గా బీసీ హిందువుల గురించి పట్టించుకున్నాడు లేడు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్, అరే బాబు, నడిపేదే కులం. ఇప్పుడు కులం నడుపుతుంది దేశాన్ని, నడిపేది కులం, రాష్ట్రాన్ని నడిపేది కులం. దౌర్భాగ్యం ఏం లేదు ఇందులో, దౌర్భాగ్యం. శశిధర్ గారు ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి, లెట్ హిమ్ కంప్లీట్. వారి అభిప్రాయాలతో మీరు విభేదించవచ్చు, తప్పేం లేదు, బట్ వారిని మాట్లాడనివ్వండి, తర్వాత మీరు విభేదించండి. కావాలంటే వారిని మాట్లాడనివ్వండి, మీరు విభేదించండి, తర్వాత వినండి, వారిని మాట్లాడనివ్వండి. ఫస్ట్ శశిధర్ గారు వారి అభిప్రాయంతో మీరు విభేదించవచ్చు, తప్పేం లేదు, బట్ వారికి కూడా అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఉంది, వారిని చెప్పనివ్వండి. అట్లా సరే, ఆయన మాట్లాడనివ్వండి, ఆయన మాట్లాడిన తర్వాత కదా యూ హ్యావ్ టు జంప్ ఇన్ టు కంక్లూజన్. వారిని మాట్లాడనివ్వండి. శశిధర్ గారు వారిని మాట్లాడనివ్వండి. శశిధర్ గారు యూ షుడ్ నాట్ ఇంటర్వ్యూ లైక్ దాట్. వారిని మాట్లాడనివ్వండి, మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి, నేను ఇస్తాను టైం, మీరు మాట్లాడండి. ఫస్ట్ ఆయన కంప్లీట్ చేయనియండి. శశిధర్ గారు అందరినీ మాట్లాడిచ్చాను, మిమ్మల్ని కూడా మాట్లాడిస్తాను. మిమ్మల్ని పిలిచింది ఎందుకు? మాట్లాడివ్వటానికి, వినటానికి కాదు కదా. శశిధర్ గారు మీరు ఉద్రేకపడద్దు, వారిని మాట్లాడివ్వండి, మీరు మాట్లాడారు. ఆయన్ని మాట్లాడివ్వండి. శశిధర్ గారు ఉద్రేకం తగ్గించుకోండి, ఆయన్ని మాట్లాడివ్వండి. రాజకీయ పరిస్థితులు ఏమండి, ఆయన్ని మాట్లాడనివ్వండి, ఆయన అభిప్రాయంతో మీరు విభేదించండి, తప్పేం లేదు, కానీ ఆయన ఏం చెబుతున్నారు వినాలి కదా. ఇవన్నీ దిగజారుడు సిద్ధాంతాలే, సామాన్యమైన ప్రజల యొక్క బాగోగులు చూడకుండా ఇట్లంతా కూడా ఒక డామినేటెడ్ వర్గాలు చేసేటువంటి ప్రచారం, ప్రజల దృష్టిని మళ్లించడానికి. ఈ రోజున భారతదేశంలో 3 ఇండియాలు ఉన్నాయి, ఇక్కడ 3 భారతదేశాలు. ఒక భారతదేశం $15,000 పైగా వాళ్ళ ఇన్కమ్ ఉంటుంది, అంటే 10% ఆఫ్ ది పీపుల్. 140 కోట్లలో 14 కోట్ల ప్రజల యొక్క ఆదాయం అయితే, ఇంకొక మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక 25 కోట్లు ఉంటారు, వాళ్ళ ఆదాయం కేవలం $3,000. వీళ్ళు కాకుండా 100 కోట్ల ప్రజల ఆదాయం కనీసం రోజుకి
500 కూడా లేవు ఆదాయం. ఈ 1,100 కోట్ల ప్రజలు